టీఎస్పీఎస్సీ నుంచి త్వరలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 13,000 మందికి పైగా పోలీసు నియామక పత్రాలను ఆయన అందించారు. కోర్టు కేసులతో జాప్యం ఏర్పడితే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సమస్యలను తీర్చిందన్నారు. మీరు సన్నద్ధులు కాండి, ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా. 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. మా కుటుంబం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు, మా కుటుంబం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అని భావించి మీలాంటి నిరుద్యోగ యువకులు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తున్నా, అది పోలీసు ఉద్యోగాలు కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, లేకపోతే ఇతర వివిధ శాఖలలో ఉన్న ఖాళీలు, పరీక్షలు రాసి ఎదురు చూసి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలని మీ మీదనే ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న మీ తల్లిదండ్రులు కూలీలకు పోయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు, పిహెచ్డీలు చదివించి మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మీ భవిష్యత్తు బంగారు బాటలు పడుతుందని, తద్వారా తమ కష్టాలు, తమ కలలు నెరవేరుతాయని మీ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. ఇవాళ నేను ఉద్యమకారుని తెలంగాణ సాధించిన అంటున్నావు. అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిండ్రు ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది నమ్మకనే కదా. నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో, ఈ తెలంగాణను మోసం చేస్తున్నావన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది, నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ళ మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు, నేను అందరితో మాట్లాడతా, మీకు తెలుసు కదా, ఎవరైనా పలకరిస్తే ఆగిన. పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు, నేను అందరితో మాట్లాడతా, మీకు తెలుసు కదా, ఎవరైనా పలకరిస్తే ఆగిన. ఏంది స్వామి చెప్పని. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్నా? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర లేదంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి. ఎట్లకెళ్ళి వస్తావు అని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరేంది? పోలీసు నౌకరే కదా. వాళ్ళు ఊకుంటారా? నువ్వు యాడికన్నా పోతే? ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది.
ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే, ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు. దానికంట ఆయన డైలాగులు కొడుతుండు, చంపుతారా సంపూర్ణని. నిన్నెవడు చంపుతాడా? సచినపావు. నువ్వు సచినపావును చంపనీకే మాకేమైనా పిచ్చా? నీ పని అయిపోయింది. కేల్ కథం, దుకాన్ బంద్.